హలో ఎలక్ట్రిక్ రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ఎలక్ట్రిక్. ఈ సెల్స్ బిగాస్ ఎలక్ట్రిక్ స్కూటీ తాలూకా బ్యాటరీ ఇది 60 వోల్ట్ 30 హెచ్. ఇది మైలేజ్ వస్తలేదు అని తీసుకొచ్చిండు, కామారెడ్డి నుంచి పార్సల్ చేసిండు. ఇది ఈ నెంబరింగ్ అనేది దీని తాలూకా ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ నెంబర్కి తగ్గట్టే దీని లైఫ్ మెజర్ చేయడం జరుగుతుంది. ఈ లిథియం అండ్ సెల్స్ అనేవి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 40-45 అనేది తగ్గొద్దు, కానీ ఇందులో లీస్ట్ ఐఆర్ఏ 48 నుంచి స్టార్ట్ అయింది. ఇది మ్యాక్స్ ఇక్కడ బయట తీసిన సెల్స్లలో 154 దాకా వెళ్ళింది. అంటే వీటి సెల్స్ తాలూకా లైఫ్ అనేది మొత్తం ఆల్మోస్ట్ డెడ్ దాకా వచ్చేసింది. అంటే మైలేజ్ రావట్లే, అంటే సెల్స్లో దమ్ము లేదు. ఇక ఇది 56. ఇంకా చూసినట్టయితే అదే ఎనర్జీ లేదు. ఇక నేను తెలుగులో చెప్తాను. 56, ఇది 65, ఇది 84, ఇది 75, 58, 51, ఇట్లా దగ్గర దగ్గర అన్నీ మనకి 95 సెంచరీకి దగ్గర దాకా ఉన్నాయి. ఇట్లా రెసిస్టెన్స్ అనేది లిమిట్ దాటిపోయింది. మళ్ళీ బ్యాటరీ కూడా హీట్ అవుతుందని చెప్పిండు. ఈ రెసిస్టెన్స్ అయితే ఎప్పుడైతే పెరుక్కుంటూ వెళ్ళిపోతుందో ఇంటర్నల్గా షార్ట్ అవ్వకుండా వస్తుంది. ఆ రీజన్ వల్లనే బ్యాటరీస్ హీట్ అవుతాయి. ఆ హీట్ అవుతుంది అన్నప్పుడు మనం బ్యాటరీని స్క్రాప్కి ఇచ్చేసి కొత్త బ్యాటరీ వేసుకోవాలి. ఇక 10 కిలోమీటర్లు నడుతుంది, 5 కిలోమీటర్లు నడుతుంది కదా అని 5 హీట్ ఎక్కే బ్యాటరీని కూడా అట్లనే ఛార్జింగ్ పెట్టేసుకుంటే చాలా ప్రాబ్లం అవుతుంది. సో ఈ బ్యాటరీ అనేది డెడ్. ఎందుకంటే ఈ 60 వోల్ట్ 30 హెచ్ 35 హెచ్ బ్యాటరీకి 10 amp ఛార్జర్ ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు. సో రికమెండెడ్ అయితే ఆ బ్యాటరీకి 6 amp ఛార్జర్ ఇస్ రికమెండెడ్. కానీ 10 amp ఛార్జర్ ఇచ్చేసరికి వీటి లైఫ్ అనేది తొందర అయిపోయింది. వారంటీ అయిపోయింది ఎట్లా బ్యాటరీకి, అందుకే మన దగ్గరికి పంపించింది. వారంటీ ఉన్న బ్యాటరీస్ మనం ఎట్లా ముట్టాం కాబట్టి ఇట్లా మొత్తం ఇట్లా చిరిగిపోయింది తీసేటప్పుడు. సో ఎలక్ట్రిక్ రైడర్స్, మీ బ్యాటరీ కనుక 3 years లైఫ్ అయిపోయింది అంటే మీ నియర్ బై ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్లో, అంటే మీ షోరూమ్ ఉంటే చూపియండి, లేకపోతే నియర్ బై వేరే ఏ షోరూమ్లో అయినా మంచిదే చూపియండి. వన్స్ బ్యాటరీ చెకప్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి ఆఫ్టర్ 3 years. ఎందుకంటే అప్పటికి వారంటీ అయిపోయి ఉంటుంది. బ్యాటరీ మైలేజ్ ఏమన్నా తగ్గినట్టు మీకు అనిపిస్తే వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఏమైనా హీట్ అవుతుందా, లేకపోతే ఏజ్ బరాబర్ వస్తుందా, తగ్గిందా అని చెకప్ చేయించుకోవాలి. దానికి తగ్గట్టు సర్వీస్ చేయించుకోవాలి. అండ్ మోర్ ఓవర్ సమ్మర్లో ఇలాంటి చెకప్ మాత్రం కంపల్సరీ. హీట్ అయ్యే బ్యాటరీస్ మాత్రం ఎండపూట అసలు ఛార్జింగ్ పెట్టకండి. అండ్ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ అండర్ 3 years 3.5 years ఏజ్లో ఉన్న బ్యాటరీస్ మైలేజ్ కానీ తగ్గితే మనం సర్వీస్ చేస్తాము. ఇప్పుడు ఇది కదా మనకు పంపించారు, కానీ ఫాస్ట్ ఛార్జర్ అయ్యేసరికి దాని లైఫ్ అనేది అయిపోయింది ఆల్మోస్ట్. మీరు మంచి ఛార్జర్ వాడుకుంటూ మంచిగా ఛార్జింగ్ సైకిల్స్ మెయింటైన్ చేసుకుంటూ మైలేజ్ తగ్గింది అంటే మన దగ్గరికి పంపించండి, మనం సర్వీసెస్ ఇచ్చేస్తాము. వాట్సాప్ చాట్ లింక్ అనేది మన సర్వీస్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా. మీరు జాయిన్ అయ్యి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా కాంటాక్ట్ డీటెయిల్స్, ఎక్కడికి పార్సల్ చేయాలో అడ్రస్, అండ్ మొత్తం మీ బ్యాటరీ ఫొటోస్ పంపించినాక దానికి తగ్గట్టు మాట్లాడుకోవచ్చు మనం. సో ఉంటా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, గో గ్రీన్, గో ఎలక్ట్రిక్. Welcome to my party, we're just getting started. A life is a dream or a night.